నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పని లోక్సభ ఎన్నికల్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేల్కతం దుకాన్ బంద్ కాబోతుందట. అక్కడున్న రెండే రెండు వర్గాలు ఎన్నికల మీద అతి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకటి ముస్లిం కమ్యూనిటీ అయితే మరొకటి మత్వ కమ్యూనిటీ. మత్వ కమ్యూనిటీకి సంబంధించి ఈరోజు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా మారడానికి కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. అలాంటి మత్వ కమ్యూనిటీకి ఉన్న ఒకే ఒక కోరిక భారతదేశ పౌరసత్వం కావాలి అని. గత లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా మత్వ కమ్యూనిటీ పెద్దావిడిని కలిసి మళ్ళీ లోక్సభ ఎన్నికలలోపు కంపల్సరీ సిఏఏని అమలు చేసి మత్వ కమ్యూనిటీకి సంబంధించి భారతీయ పౌరసత్వం అందిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ ఆ వ్యాఖ్యలను నిజం చేశారట. సిఏఏ అమలు ఉందట. నిన్నటి నుంచే పశ్చిమ బెంగాల్లో సిఏఏ అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా కానీ ఈ సిఏఏ పశ్చిమ బెంగాల్లో అమలు అనేది మమతా బెనర్జీకి మింగుడు పడని అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి డంప్ చేసుకొని సందేశ్కల్ ఇలాంటి ప్రదేశాలను అనేకం తయారు చేస్తూ పశ్చిమ బెంగాల్లో ఒక రౌడీ రాజకీయానికి తెరలేపి మహిళ ముసుగులో ఉన్న మృగంలా మమతా బెనర్జీ ప్రవర్తిస్తుంది అంటూ కూడా అనేక వార్తల్ని మనం సోషల్ మీడియా వేదికగా చూసాం. అసలు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ఈ రోజు నుంచే పశ్చిమ బెంగాల్లో సిఏఏ చట్టం అమలును ప్రారంభిస్తున్నారు. సిఏఏ చట్ట ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్ వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. హిందువుల్లోనే ఒక కమ్యూనిటీ మత్వ కమ్యూనిటీ. మీరు అడగొచ్చు, హిందువులు, క్రిస్టియన్లు, పార్షులు, జైన్లు అని చెప్పారు, మరి మత్వ కమ్యూనిటీ గురించి చెప్పలేదు కదా, వాళ్ళకు భారత పౌరసత్వం ఎలా వస్తుంది అంటే, వీళ్ళు హిందువుల్లోనే ఒక క్యాస్ట్ అనమాట మత్వ కమ్యూనిటీ అనేది కూడా. సో కాబట్టి హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వడం సిఏఏలో ఉంది కాబట్టి మత్వ కమ్యూనిటీకి కూడా సిఏఏ అమలు అవుతుంది. దాంతో భారత పౌరసత్వం కూడా వస్తుంది. ఇలా పొట్ట చేత్తో పట్టుకొని భారతదేశం వచ్చిన వారికి సాటి భారతీయుల వలె అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. అయితే ఇలా వచ్చిన వారి సంఖ్య పశ్చిమ బెంగాల్లో అధికంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి దాదాపు 30 లక్షల మంది శరణార్థులు పశ్చిమ బెంగాల్కు వచ్చి ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది దళితులే ఉండడం గమనార్హం. దీంతో ఈ రోజు నుంచి సిఏఏని పశ్చిమ బెంగాల్లో అమలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ సిఏఏ అమలును అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ వాటన్నిటిని దాటుకొని ఈ రోజు నుంచే సిఏఏ అమలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. మొత్తానికి మమతా బెనర్జీ సిఏ అమలు కాకుండా చూడడానికి మస్తు ప్రయత్నం చేసింది. ఎందుకు అంటే అక్కడ ఒక్క కమ్యూనిటీకే ప్రయారిటీని ఇస్తూ ఆ కమ్యూనిటీ వాళ్ళ ద్వారా అక్కడ రౌడీ రాజకీయాలను సృష్టిస్తూ ఒక రాముడి ఉత్సవాలు జరగాలన్నా, ఆంజనేయ స్వామి యాత్రలు జరగాలన్నా, శ్రీరామనవమి చేసుకోవాలన్నా, హోలీ చేసుకోవాలన్నా, హిందూ పండుగలు ఏం చేసుకోవాలన్నా, హిందువులు ఇళ్లలో కొంచెం అందమైన ఆడపిల్లలు ఉండాలన్నా మనం భారత్లో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కాని స్థితిలో ఉండేటట్టు ఉంటుంది పశ్చిమ బెంగాల్లో వాతావరణం అని సందేశ్కలిలో 1200 మంది మహిళలు తిరగబడ్డ తర్వాత బయటకు వచ్చింది. 1200 or 1600 బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించనే కాదు భారతదేశంలో సిఏఏ అమలు చేస్తూ ఇలా అడ్డదిడ్డంగా డంప్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పెంచి పోషిస్తున్న వారికి చెక్ పెట్టాలి. వీళ్ళ కోసం అనేక దేశాలు ఉన్నాయి, కానీ ఎవరైతే హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు ఉన్నారో వీళ్ళ కోసం అతి తక్కువ దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో మైనారిటీలుగా ఊచకోతకు గురవుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వాటికి సంబంధించిన శరణార్థులు భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ గతంలోనే దీనికి సంబంధించి అమిత్ షా, మోదీ చాలా క్లియర్గా చెప్పారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అమలు చేయడంతో ఇక మమతా బెనర్జీ పని కేల్కతం దుకాన్ బంద్ అని అర్థమవుతుంది. ఇప్పటికే రైస్ కుంభకోణంకి సంబంధించి షేక్ షాజహాన్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ ఎంక్వైరీలో మమత పాత్ర కూడా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అదే గనక జరిగితే అతి త్వరలోనే పశ్చిమ బెంగాల్కి మమతా బెనర్జీ దూరమై తిహార్ జైలుకి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంది అనేవారు కూడా లేకపోలేదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? సిఏఏ అమలుపై మీ కామెంట్స్ ఏంటి అనేవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ బలం మీరే. సో సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బలం పెరిగితే ఇంకా ప్రజల గొంతుకొని వినిపించడంలో గట్టిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే అంత వైరల్ అవుతూ ఉంటుంది వీడియో. సో దాని ద్వారా మన ఛానల్ చాలామందికి చేరుతుంది. దీంతో పాటు సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు మనకు ఒక ప్రాపర్ ఆఫీసు, ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్తోనే నడుపుతున్నాం. ఛానల్కి సపోర్ట్ చేయడానికి కావాల్సినంత
కూడా లేదు. ఇవన్నీ కావాలి అనంటే నా ఒక్కదాంతో అయ్యే పని కాదు. కానీ మీరందరూ సపోర్ట్ చేస్తే జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు అటు దేశహితం, ఇటు ప్రజాహితం కోరుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మన ఛానల్ అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. లేదా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్‌కి సపోర్ట్ అందించొచ్చు. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన ఛానల్‌ని సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.